జై సద్గురు బ్రహ్మరాజుకు జై. ఈ సభను అలంకరించిన పెద్దలకు, సభ అధ్యక్షుల వారికి, ఈ సభకు హాజరైన ఆత్మీయ సోదరీమణులందరికీ నా యొక్క ద్వాదశి నమస్కారం. ఈ సభ మరి ఉదయం నుంచి ప్రారంభమయ్యి అందరూ మహానుభావులు చెబుతూ పోయారు, మరి వింటూ ఉన్నారు. మేము వెనక్కి వచ్చాము, మరి వారు ఏం చెప్పింది మాకు తెలియదు, మేము వినలేదు. కాబట్టి మరి మేము కూడా 2 మాటలు చెప్తే నా డ్యూటీ కూడా తీరిద్దని మరి సభాధ్యక్షుల వారు మాకు సెలవిచ్చారు. జై సద్గురు బ్రహ్మరాజుకి. గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. నాదు తల్లిదండ్రి నా గురుదేవునకు ముందుగా వందనముల్ పొందుపరసి, నాదు హృదయమందున మరువకుందును మద్గురు శ్రీ సత్యయాఖ్య. కర్మనంటక చేసి కాశీమును కడ తీర్చిన కరుణమూర్తిని కిదన వందనములు. వందేయం గురుపాద పద్మములకు వందేయం గురుబోధ చరిత్ర సంగ్రహమునకు వందేయం వాగ్మాన సృశేణిక వందే గురునామమునకు వందనామయ్యా. సభకు సద్గురువులకు వందనామయ్యా. వందనామిదే గొనుడే వందిత గురులార. బంధ మోక్షమూలానే సంధి తెల్పిన మీకు వందనంబిదే బ్రహ్మ విద్యా సాంప్రదాయక గురువులార. వందనము గురు భక్త బృంద వందిత పరిపూర్ణులారా వందనామయ్యా. సభకు సద్గురువులకు వందనామయ్యా. జై సద్గురు మహారాజుకు. మద్గురుదేవులు శ్రీ శ్రీ నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ సద్గురు వారిది 16వ వార్షిక ఆరాధన సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జయగురులు అర్పిస్తూ వారిచ్చిన అవకాశాన్ని ఒక 2 కందార్థాల్లో సెలవిస్తాం. జై సద్గురు మహారాజుకు. పిల్లలు తాటాకులతో పిల్లలు గావించి పెళ్లి పేరంటంబుల్ కొల్లలుగా చేయువారలో తల్లలు గని సత్య మనసో తలచేరామదిని. నేను నీవట్లు తలచారామదిని. కల్లా సంసారమో గని మానవులో సంత సిల్లాగా గురు మంత్ర సిద్ధులు గని వారు తలచేరామదిని. నేను నీవట్లు తలచారామదిని. కృష్ణప్రభులు వారు అన్నాడు, భాగవత కృష్ణప్రభుల వారు, పిల్లలు తాటాకులతో పిల్లలు గావించి పెళ్లి పేరెంటంబుల్ కొల్లలుగా చేయువారలు తల్లులు గని సత్య మనసు తలచేరమదిని అన్నాడు. అంటే పిల్లలు ఆట ఆడుకునే చూసి తల్లులు అది నిత్యం కాదు అనిత్యమైన ఏదో ఆటలు ఆడుకుంటున్నారు అనుకుంటారు కదా, బొమ్మల పెళ్ళాట. మరి ఇప్పుడు వీరు కూడా భర్త భార్యలు మరి గురుమంత్ర సిద్ధి పొందిన వాళ్ళు ఇది కూడా కొత్త ఆటేనని అనుకుంటారు, ఇది సత్యం కాదు, ఇది అబద్ధం అని అనుకుంటారని కృష్ణప్రభులు వారు ఈ కందార్థంలో అర్థం చెప్పారు. తర్వాత మరి అందము ఆనందము, మరి ఇందాకేదో ఆరోగ్యము, ఇవన్నీ కూడా సుఖదుఖాలు. ఏది స్థిరం కాదు, అందము స్థిరం కాదు, ఆనందం స్థిరం కాదు,
ఆరోగ్యం స్థిరం కాదు. ఇవన్నీ వచ్చిపోయాయి. రానిపోని దాని గురించి రాకడ పోకడ లేఖను ఏకస్థితి నుండున్నట్టి ఈ బయలందును రాకడ పోకడ కలిగి అనేకముగా దోసులేనే వెరుక సుశీలా ప్రథమలో లేనే పెరుమాళాలీలా అన్నారు. రాకడ పోకడ లేనిది ఒకటి ఉంది, రాకడ పోయేది వచ్చేది ఈ జ్ఞానము అజ్ఞానము. అజ్ఞానం అనే శరీరంలో జ్ఞానం ప్రవేశించి అజ్ఞానం అనే శరీరంతో ఆట ఆడుకుంటుంది. ఈ రెండు శూన్యమేనని గురువుని గురు చేసి మరి సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణ భావాలు గుర్తించి జన్మనాలు పొందగలరని మీరందరూ మరి జన్మరహితం పొందేవారిని ఆలోచిస్తూ మీ అందరికీ జయగురులు అర్పిస్తూ సెలవు తీసుకుంటుంది. అందరికీ జయగురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.